వెనకడికి ఓ పాస్టర్ గారికి ఆ రోజుల్లో ఇంగ్లీష్లోనే ఆ రోజుల్లో ఇవి లేవు, గుర్రాల మీద వెళ్ళేవారు. సో ఓ పాస్టర్ గారు గుర్రం ఆయన చాలా రోజులు కొంచెం వాడి వేరే ఇంకొక విశ్వాసం ఎవడో కొత్త గుర్రం బహుకరించాడు. దాంతో పాత గుర్రాన్ని అమ్మేస్తానన్నాడు. సో పాస్టర్ గారు గుర్రం కొనడం కోసం అంటే చాలామంది పోటీ పడతారు కదా, ద బ్లెస్డ్ హార్స్ అని. ఓ భక్తుడు వచ్చి పాస్టర్ గారు నేను కొనుక్కుంటానంటే, మరి కొంచెం ఖరీదయ్యా అంటే, అలా నేను ఆ ధనాన్ని నా కోసం వాడను నాయన, నేను చర్చికే ఇస్తాను సార్, మీరు అందుకే మీరు ఎంత చెప్తాను సార్ మీది అని ఎంతో చెప్పాడు. $2 అన్నాడు, ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత తీసుకెళ్ళిపోతున్నప్పుడు ఆగు నాయన, వీళ్ళు ఎక్కబోతున్నాడు, అదేమో ఎక్కనివ్వట్లేదు, అదేమో మీద పడుతుంది, కింద పడుతుంది. అప్పుడు నాయన ఇటు రా అన్నాడు. సో దానిని నువ్వు ఎక్కి స్వారీ చేద్దాం అనుకుంటున్నావు కదా. అవును సార్, అవును పాస్టర్, అవును ఫాదర్ అని. అలా రాదది. సో నువ్వు ఎక్కినా కూడా, ఇందాక ఎక్కావు కదలట్లేదు, ఎక్కనిస్తాను సార్ కానీ కదలట్లేదు సార్, ఎంత లాగినా కదలట్లేదు సార్. అందుకే దానికి 2 అలవాటు చేశాను నేను. బ్లెస్డ్ హార్స్ కదా, ప్రైజ్ ది లార్డ్ అంటే స్టార్ట్ అవుద్ది. సో మరి సార్ అని చూడన్నాడు, ఎక్కి ప్రైజ్ ది లార్డ్ అన్నాడు. చక్ 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 మనకు పంచకళ్ళు ఏళ్ళు వెళ్ళిపోతుంది. భలే ఉంది సార్ పాస్టర్ గారు బాగు సార్, ఆగు 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 అలా తిరిగేస్తుంది. సార్ ఇది ఆగట్లేదు సార్, ఆగదు నాకు తెలుసు. సో హల్లెలూయా అంటే ఆగుద్ది అనేసాడు, ఆగింది. ఇంతేగా సార్, అంతేనయ్యా గుర్తుపెట్టుకో. సో వాడు కొత్త గుర్రం వేసుకుని నూతన వధువుని చూడడం కోసం వాడు మరి బడాయి చూపించుకోవాలి కదా, బియ్యం బండి కొన్నాడు అనుకోండి వెళ్తాడు కదా. సో బయలుదేరి వెళ్ళాడు. సార్ చెప్పింది గుర్తుపెట్టుకున్నాడు. అంటే ఎక్కాడు, ప్రైజ్ ది లార్డ్ అన్నాడు. చక్క 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 మీద 5th గేర్లో వెళ్ళిపోతుంది అది, హ్యాపీగా గాలిలో ఉన్నాడు. టకటకటకటకెళ్ళిందా చూసారా, పారును చూద్దాం పల్లెకు పోదాం, పారును చూద్దాం చెల్లు అన్నట్టు వెళ్ళిపోతున్నాడు అన్నమాట. వెళ్ళిపోయాడు. ఒక అడ్డంగా పెద్ద కాలం వచ్చేసింది, ఏమనాలో మర్చిపోయాడు. అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. దేవుడు సన్నలు అంతే కదా, దేవుడు లైఫ్ ఇన్సూరెన్స్ వాడేవాడు కదా, దేవుడు ఇన్సూరెన్స్ కంపెనీగా వాడతారు మన వాళ్ళు, అంతే కదా దేవుడిని. అప్పుడు దేవుడు చచ్చిపోయి ఉన్నాడు, ముంచేసాడు. ఇది ఆగే కాదు, ఆగవే బాబు, ఎంత పాస్టర్ గుర్రం అయితే మాత్రం అరే దేవుడికి. సో తక్కువని గుర్తొచ్చింది, హల్లెలూయా అన్నాడు. ఆగిపోయింది. ప్రైజ్ ది లార్డ్ అని నిజంగా అనుకున్నాడు. డమ్. సో ఆ రేంజ్లో ట్రైన్ చేస్తున్నాం మనం. అందుకని దాని గురించి అంతే తప్ప ఇక్కడ అస్పృశ్యత ఉంది, దీని నుంచి నేను బయటపడతాను, ఈ రిలీజియన్ నన్ను ఈక్వల్గా చూస్తుంది, ఈ మతం అవసరమైతే నన్ను బోధకుడిని చేస్తుంది అనుకుని అనుకుని వెళ్ళుంటే దే వుడ్ హ్యావ్ బికమ్ లైక్ ఆఫ్రో అమెరికన్స్, లేదా ఫిలిప్పైన్స్లో ఫాదర్స్ ఉంటారే ప్రేయర్ చేసుకుని మరి తుపాకు పట్టుకుని వెళ్ళిపోతాడు. ఎందుకు వచ్చిన గొడవ? ఫైట్. కాబట్టి అన్యాయాన్ని ఎదిరించే శక్తి రావడల్లా. దేవుడు అతనికి మంచి హృదయం కలగజేయను. ఆయన మీ పిల్లని శాడిస్ట్కి ఇచ్చి పెళ్లి చేసి, నాయన ఇతడికి మంచి హృదయం అంటే ఆవిడ ఎప్పుడు మారు మనసు పొందుతాడు, ఇలా పిల్లలు ఉండాలి కదా, అడు రోజు రంధ్రాలు పెడుతున్నాడు, కాలుస్తున్నాడు, బెల్ట్ ఇచ్చి కొడుతున్నాడు, చంపేస్తున్నాడు. వాడికి మంచి హృదయం కలుగజేస్తాడు. కన్నీటితో ప్రార్థన చేయండి వాడు, అది రోజు నాకు కన్నీరు రావక్కర్లేదు, వాడే రప్పించేస్తున్నాడు, నేను ప్రార్థన చేస్తాను, నన్ను కన్నీరు కూడా నిజమైంది కానీ నేను కొడతానే ఉన్నాడు అంటే ఎలా వస్తుంది? సో ఇక్కడేం నువ్వు
ఏది ప్రధానం కావాలో అది చెప్పకుండా ఏది అప్రధానమైందో, నువ్వు ఎళ్ళుంటే నువ్వు దాని గురించి ఆలోచించేవాడిని. నన్ను అక్కడ రానివ్వలేదు కాబట్టి ఇక్కడ రానిచ్చారు, నేను అక్కడ గౌరవించలేదు కాబట్టి ఇక్కడికి వచ్చారు, నేను గౌరవం కోసం వచ్చాను అనుకుంటే నువ్వు వేరుగా ఉండేదాన్ని. భయంతో వచ్చావు.